అప్పటి కాలం మహబూబ్ అలీ ఖాన్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి బోనం సమర్పించిన దగ్గర నుంచి ఇప్పుడు 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అప్పటి నుంచి దాని తర్వాత కూడా మళ్ళీ మధ్యలో బోనాలని అమ్మవారిని కూడా పునః ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. అలాగే శ్రీచక్ర ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారి ఆలయ అభివృద్ధి కూడా జరిగిన తర్వాత హైదరాబాద్ లో బోనాలు అని అంటే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి దేవాలయము అమ్మవారు అన్నమాట. ఇక్కడ మరి భక్తుల రాకిడి ఇంకా పెరుగుతూనే ఉంది. ఒకసారి మరి ఆలయ సందడిని, ఏర్పాట్లని మళ్ళీ ఒకసారి మీరు ఒకసారి తిలకించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీరు కూడా పూజించి ఏదైనా సరే అమ్మవారిని ఈ రోజు సమర్పించే బోనాలతో కాకుండా మీరు నిర్వహించేటువంటి ఏ కార్యాన్నైనా కూడా భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తే ఖచ్చితంగా విజయం మీ ముందుకు వస్తుంది. దానికోసం మనకు ఒక ఓపిక, ధైర్యం అనేది అవసరం. వాటికి నిదర్శనంగా ఈ పండుగలన్నీ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైతే మనకు భక్తుల హడావిడి మనం చూస్తున్నాము. ఒకసారి మళ్ళీ ఆలయ ఏర్పాట్లు హడావిడిని మళ్ళీ ఒకసారి తిలకిద్దాం. మరొక్కసారి మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఎందుకంటే బోనాలు అనేవి కేవలము ప్రతి ఏటా జరుపుకునే ఒక కేవలం పండుగ మాత్రమే కాదు, అది మన భక్తి, శ్రద్ధ, నిష్టను సూచించేటువంటి ఒక ఆచారం అని చెప్పొచ్చు అన్నమాట. దీని ద్వారా కుటుంబం మొత్తం కూడా కుటుంబ సమేతంగా పిల్ల పెద్ద మగ ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగకు హాజరయ్యి వాళ్ళ తరపున ఎవరికి తోచినంత వాళ్ళ రీతిలో అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటూ వాళ్ళ భక్తిని చాటుతున్నారు. ఇక ఒక్కసారి మనం బోనం చరిత్ర కనుక చూసుకున్నట్టయితే మనము ఇంతకు ముందు కూడా చూసుకున్నాము. 1907లో అంటే 20వ శతాబ్దంలో సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం అయితే నిర్మించడం జరిగింది. కానీ 1907లో నిర్మించిన ఈ ఆలయంకి 1908లో హైదరాబాద్ మూసీ నది నుంచి వచ్చిన వరదల కారణంగా ఇక్కడ అనేక ప్రాంతాలు, ఇల్లు అన్ని కూడా మునిగిపోవటం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడటంతో ఇక్కడ అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ చింతించి వెంటనే అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజ్ కిషన్ పెర్షాద్ సలహా మేరకు హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అప్పట్లో అమ్మవారికి బంగారు వెండి పళ్ళెంలో బంగారు వస్త్రాలు, ఆభరణాలు, కుంకుమ, పసుపులతోటి నిండుగా తాంబూలం వలె అమ్మవారికి బోనం సమర్పించి ఆ నదిలో వదిలిన తర్వాత అమ్మవారు కరుణించి వరదలన్నీ రాకుండా ప్రజలందరినీ కూడా ఆయుర ఐశ్వర్యాలతోటి అందరినీ కూడా అమ్మవారు దీవించిందని కూడా అప్పటి చరిత్ర మనకు చెప్తుంది. అప్పటి నుంచి మహబూబ్ మీర్ అలీ ఖాన్ అమ్మవారికి ఈ దేవాలయం నుండి బోనాల పండుగ ప్రారంభం కాగా ఆయన దేవాలయానికి విరాళాలు, భూమిని ఇచ్చి అభివృద్ధి చేశారు. ఇక ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగను అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా కూడా వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇక 2 రోజులు బోనాలు పండుగలో మొదటి రోజు తెల్లవారుజామున నుంచే బోనాలు సమర్పిస్తారు. 2వ రోజు రంగం, ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ తరపున ఉండేటువంటి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు కూడా తమదైన రీతిలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇక్కడ మనం చూస్తున్న మహిళలందరూ కూడా చక్కగా వాళ్ళే అమ్మవారు రీతిలో రెడీ అయ్యి వాళ్ళు అలంకరించుకొని బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళని చూస్తూ ఉంటే అలానే అమ్మవారిని చూసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది, ఎవరో కాదు, మన ఇంట్లోనే ఉంటుంది అమ్మవారు గాని, లక్ష్మీదేవి గాని, అందరూ నమ్మే రీతిలో మహిళలందరూ కూడా బోనాలు సమర్పిస్తున్నారు. ఇక అలా 1992లో కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామీజీ అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ఠ, అలాగే శ్రీచక్రం ప్రతిష్టాపన కూడా చేశారు. ఇక ఆనాటి వేదాచారం ప్రకారం ఇక్కడ మనకు పూజలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక మహబూబ్ అలీ ఖాన్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ నమ్మిన నమ్మకాన్ని అలా నిలబెట్టుకుంటూ వస్తున్న ఈ చరిత్ర చూసుకుంటూ బోనాలను ఇప్పటి వరకు కూడా జరుపుకుంటూ 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడ ఇప్పటికీ కూడా తాకిడి ఇలానే ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ తాకిడి, భక్తుల తాకిడి ఇలానే ఉంటుంది. ఇంకా రేపు కూడా ఇక్కడ మనకి ఇదే హడావిడి కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే బోనాలను 2 రోజులు సమర్పించుకుంటారు. ఒక రోజు బోనం సమర్పించిన తర్వాత మరో రోజు అమ్మవారికి కూడా పూజించుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ మనకి ప్రముఖులు అందరూ కూడా అటు రాజా సింగ్
కానీ సింగర్ మధుప్రియ వచ్చారు. అలాగే మనకి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు. వాళ్ళు తమదైన రీతిలో అమ్మవారి ఆశీర్వాదాల గురించి, అలాగే ప్రజలందరికీ ఇక్కడ ఏర్పాటు చేసిన వసతుల గురించి, వాళ్ళ క్షేమాల గురించి కూడా వాళ్ళు ప్రసంగించడం జరిగింది. ఇక ఇది ఇవాల్టి ప్రత్యేకతలు, బోనాల సందడి ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక్కసారి ఆలయాన్ని తిలకించి ఇక్కడ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి హడావిడిని, సందడిని మనం చూస్తున్నాం కదా. ఈ తాకిడి ఇదంతా కూడా మనకి సాయంత్రం వరకు కూడా ఇలానే ఉండే అవకాశం ఉంటుంది. ఆలయాలంతా కూడా పూలతోటి ఎంత అద్భుతంగా తయారు చేశారు. తోరణాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా, అసలు ఆలయం మొత్తం కళ్ళు తిప్పుకోలేకుండా కూడా తయారు చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటూ బోనాలు తీసుకెళ్లడానికి ఒక లైన్, జనరల్ నార్మల్ లైన్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనకి చూస్తున్నాము ఈ హడావిడి అంతా కూడా సాయంత్రం వరకు కొనసాగుతుంది. రేపు మళ్ళీ ఉదయం కూడా అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే వాళ్ళ చరిత్ర కానీ, వాళ్ళ జీవితం గురించి, భవిష్యత్తు గురించి కానీ, ఆ భక్తివాణి గురించి, వీటన్నిటిని గురించి కూడా ఇక్కడికి వచ్చి చెప్తారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న సందడికి మీరందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారిని దర్శించుకొని ఈ పూజలు ఎలా అయితే నిర్వహిస్తారో, మనం చేసే ప్రతి పనిలో కూడా భక్తి, శ్రద్ధ, ధైర్యంతో ముందుకు వెళ్తూ నిర్వహిస్తే ఖచ్చితంగా విజయం మనల్ని వరిస్తుంది అని చెప్పేసి మనం నమ్మాలి. అప్పుడే నమ్మితేనే మనకన్నీ కూడా మంచి జరుగుతాయి. ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి బోనాల శుభాకాంక్షలు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఆషాఢ మాసంలో వచ్చే చివరి బోనం సమర్పిస్తారు. ఆషాఢ మాసంలోని చివరి ఆదివారం రోజు సమర్పించే ఈ బోనానికి భక్తులు చూడొచ్చు ఎంతమంది పోటెత్తారో. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో బోనాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నారు. సో రకరకాల బోనాలు, రకరకాల ఇంటి నుంచి అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వెళ్తున్నాము. సో మనం ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. సో టెంపుల్ లోపల మనం చూడవచ్చు అమ్మవారికి సంబంధించిన అలంకరణ అంతా ఎలా ఉంది అనేది. సో అందరూ కూడా భక్తులు ఒక్కొక్కరిగా బోనం తీసుకొని అమ్మవారి టెంపుల్ లోకి వెళ్తూ ఉన్నారు. సో ఆషాఢ మాసంలో చివరి ఆదివారం వచ్చే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి టెంపుల్ వద్ద ఉన్నాము. సో ఈ టెంపుల్ కి భక్తులందరూ కూడా రకరకాల నైవేద్యాలతో, రకరకాల బోనాలతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తున్నారు. సో చాలా మంది భక్తులు, ముఖ్యంగా చాలా మంది భక్తులు అయితే పోటెత్తిన విజువల్స్ మనం చూస్తున్నాము. సో అమ్మవారికి సంబంధించి మొత్తం కూడా డెకరేట్ చేశారు. పళ్ళు పలహారాలతో అమ్మవారిని డెకరేట్ చేశారు. సో వీరందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు. మొత్తం కూడా ఎవరైతే బోనాన్ని తీసుకువెళ్తున్నారో వారికి సపరేట్ ఒక లైన్ ని ఏర్పాటు చేశారు. సో బోనం బరువుతో వారు జనరల్ క్యూలో ఉండలేరు కాబట్టి మహిళలందరికీ కూడా బోనానికి సంబంధించి సపరేట్ ఒక లైన్ ని ఇచ్చారు. సో వాళ్ళు చాలా ఫ్రీగా అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనం ఒకసారి లోపలికి వెళ్లి చూద్దాము. అమ్మవారిని మనం కూడా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. సో అమ్మవారి టెంపుల్ లోపల మనం లైవ్ చూస్తున్నాము. సో ఇక్కడే లాల్ దర్వాజా అమ్మవారి యొక్క విగ్రహం కొలువైంది. ఎంతో బాగా అమ్మవారిని నగలతో అలంకరించారు. సో అమ్మవారిని అందరూ కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం. చాలా మంది భక్తులైతే ఇక్కడ మనం అమ్మవారికి బోనం సమర్పించడం చూసాము. ఇంతకుముందే ఈ బోనాలన్నీ కూడా పోతరాజు నృత్యాల మధ్య అమ్మవారిని చేరుకునే దృశ్యాలు చూసాము. సో ఇప్పుడు అమ్మవారిని దర్శించుకునే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సో విజువల్స్ లో చూసుకోవచ్చు మనం. సింహవాహిని అమ్మవారి వద్ద చాలా మంది భక్తులు బోనాన్ని సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసంలో ఇదే ఆఖరి బోనాల ఘట్టం అవడంతో అందరూ కూడా భక్తులు చాలా వరకు కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు. సో అక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, టెంపుల్ విజువల్స్ లో
మొత్తం కూడా అమ్మవారిని చాలా చక్కగా నగలతో అలంకరించారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం దీపారాధనతో కూడిన ఒక బోనాన్ని సమర్పిస్తున్నారు. సో బోనాలన్నీ కూడా అమ్మవారికి అమ్మవారికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వైపు ఉన్న ప్లేస్ లో అయితే బోనాన్ని సమర్పిస్తున్నారు. సో ఈ బోనాలన్నీ కూడా ఇక్కడ సమర్పించి శాఖ ద్వారా సమర్పించి అమ్మవారికి ఆ తర్వాత భక్తులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారంటే ఒకటి ఎంట్రన్స్ రూట్ ఉంది, మరోవైపు ఎగ్జిట్ రూట్ ఉంది. సో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే ఆలయ కమిటీ కొంచెం మంచి ఏర్పాట్లను అయితే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో బోనాలన్నీ మనం చూసుకోవచ్చు విజువల్స్ ని. అందరూ కూడా బోనాల్ని ఒకే లైన్ లో బోనాలకు సంబంధించి ఎవరైతే బోనం తీసుకొస్తారో వారిని ఒక్క క్యూలో మాత్రమే అలౌ చేశారు. ఎందుకంటే వీరందరూ జనరల్ లైన్ లో నిల్చుంటే బోనం కష్టమవుతుంది. వారికి బోనం పట్టుకునే వారికి అమ్మవారి దర్శనం చాలా త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క లైన్ ని ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు మొక్కజొన్న కంకులు, అలాగే రకరకాల ఫ్రూట్స్, పళ్ళు పలహారాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాము. సో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంచుమించు సుమారు కనీసం ఒక 10 లక్షల పైచిలుకైనా 10 నుంచి 15 లక్షల మధ్యలో రకరకాల జిల్లాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. జంట నగరాలకి ఎంతో ప్రత్యేకం ఈ బోనాలు. గోల్కొండ బోనాలతో మొదలుకొని ఉజ్జయిని బోనాలు, బల్కంపేట బోనాలు, అలాగే ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మ బోనాలు అన్నమాట. సో ఇవన్నిటితో పాటు ఈ బోనాలన్నీ కూడా ఈ రోజుతో ముగియనున్నాయి. రేపు దీనికి సంబంధించిన రంగం మట్టికొండపై కూడా నిల్చొని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ అనమాట ఇక్కడ సింహవాహిని అమ్మవారి బోనాల నుంచి లైవ్ అప్డేట్స్. కెమెరామెన్ ఎల్విఎస్ ప్రసాద్ తో దిలీశ్వరి, ఎన్టీ.